భారీ శబ్దాలతో కాలుష్యానికి కారణమవుతున్న వాహనాలు ఏలూరు జిల్లాలో రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. ట్రాఫిక్ పోలీసులు పట్టణంలో నిరంతర గస్తీ నిర్వహిస్తూ అధిక శబ్దం చేస్తున్న ద్విచక్ర వాహనాలను గుర్తించారు. ట్రాఫిక్ పోలీసులు పట్టణంలో నిరంతర గస్తీ నిర్వహిస్తూ అధిక శబ్దం చేస్తున్న ద్విచక్ర వాహనాలను గుర్తించారు. వారి సైలెంట్లను తొలగించి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ధ్వంసం చేశారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ వృద్ధులు, గుండె జబ్బులు, ఇతర జబ్బులు ఉన్న వారికి జిల్లాలో శబ్ద కాలుష్యం పెను ముప్పుగా మారిందని ఎస్పీ అన్నారు. దీనిని కలిగించే సైలెన్సర్లను వాడుతున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులు వాహన తయారీ కంపెనీ సూచించిన ఒరిజినల్ సైలెన్సర్లు మాత్రమే ఉపయోగించాల్సిందిగా సూచించారు. ద్విచక్ర వాహనాల యొక్క నంబర్ ప్లేట్పై అనాథరైజ్డ్ స్టిక్కర్లు ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ట్రాఫిక్ నిబంధనలు, మన రోడ్ సేఫ్టీ, మోటార్ వెహికల్ చట్టాన్ని అతిక్రమించి ఈ మోడిఫైడ్ సైలెన్సర్లు పెట్టుకొని కాలేజీల దగ్గర, తర్వాత మామూలు రోడ్లలో సామాన్యుల్ని, ముఖ్యంగా అమ్మాయిల్ని దగ్గర ఆకతాయితనంగా వ్యవహరిస్తున్న వాళ్ళ దగ్గర నుంచి ఈ మోడిఫైడ్ సైలెన్సర్లన్నీ పట్టుకొని సీజ్ చేయడం జరిగింది. ఈ మోడిఫైడ్ సైలెన్సర్లు కూడా ఒక నిర్ణీత డెసిబెల్కి మించి ఉండకూడదు. ఇలాంటి మోడిఫైడ్ సైలెన్సర్ల ద్వారా ఎక్కువ సౌండ్ని ఉత్పత్తి చేసి ప్రజలకి, కామన్గా రోడ్డు మీద వెళ్తున్న వారికి చాలా ఆరోగ్యానికి కూడా హానికరం. ముఖ్యంగా వృద్ధులకు కానీ, అమ్మాయిలకు కానీ ఇంకా చాలా ఇన్కన్వీనియన్స్గా ఉంటుంది. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఏలూరు పోలీస్ తరఫున ఇంకొకసారి గట్టిగా హెచ్చరిస్తున్నాం. ఇట్లాంటి సైలెన్సర్లు పెట్టుకోవడము, తర్వాత ఇలాంటి సైలెన్సర్లు తయారు చేసే వాళ్ళకి, ఇవి కాకుండా ఇలాంటి ఆల్రెడీ ఏలూరు నగరం అంతా కూడా డ్రోన్ పర్యవేక్షణలో చూస్తున్నారు. ప్రతి కాలేజీలో అమ్మాయిలందరూ కాలేజీకి వస్తున్నప్పుడు, కాలేజీకి వెళ్తున్నప్పుడు కూడా డ్రోన్స్ అక్కడ గస్తీ తిరుగుతున్నాయి. ఎవరైనా ఇట్లాంటి ఈవ్ టీజింగ్కి పాల్పడినా, ఇట్లా ర్యాష్ డ్రైవింగ్ లాంటివి చేసి ఎవరికైనా ఇబ్బంది కలిగించినా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ట్రాఫిక్ నిబంధన